హర హర మహాదేవ. తాంబూలం యొక్క వివరణ ఈరోజు తెలుసుకుందాం. తాంబూలం అంటే తమలపాకు, ఒక్క, సున్నం మరియు కొన్ని సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఒక సాంప్రదాయమైనటువంటి పదార్థం. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో భోజనాల అనంతరం దీనిని తీసుకోవటం, వివాహాది శుభకార్యాల్లో ముత్తైదువులకు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవటం, పూజా కార్యక్రమాలలో దేవునికి సమర్పించడం, శుభకార్యాల్లో అతిథులకు ఇవ్వటం ఇది ఒక ప్రధాన ఆచారం. దీని జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. తమలపాకు అంటే అసలు తాంబూలం యొక్క వివరణ ఏమిటో తెలుసుకుందాం. తమలపాకు అంటే స్త్రీ మర్మాంగం యొక్క చిహ్నం. అరటిపండు అంటే పురుషుని యొక్క మర్మాంగం యొక్క చిహ్నం. ఈ రెండు కలిసి మీరు దాంపత్య సుఖం అనుభవించి సున్నం లాంటి స్వచ్ఛమైనటువంటి సంతానాన్ని పొందండి. అందుకనే మన త్రివర్ణ పతాకంలో శాంతికి గుర్తుగా తెలుపు రంగు శాంతికి, ధర్మానికి చిహ్నంగా అశోక చక్రం మన జాతీయ జెండాకు ఉంటుంది. అదేవిధంగా తాంబూలం వేసుకుంటే మీ నోరు ఎర్రగా పండి ఎలా ఎర్రగా పండుతుందో అలా మీ జీవితం సుఖంగా ఉండాలని చెప్పి తాంబూలం యొక్క వివరణ. అందుకనే ప్రతి వేడుకలో కూడా తాంబూలం ఇస్తారు. శనగలు దానం చేస్తే గురువుకి సంబంధించినటువంటి దానం. అది కనుక ఆ ధాన్యం కనుక ఇస్తే గురుబలం పెరుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. ఫంక్షన్స్కి ముత్తైదులకి ఇచ్చిన మంచి ఫలితం ప్రాప్తిస్తుంది అని వెనకటి రోజుల్లో ప్రతి ఫంక్షన్లోనూ శనగలు, పండు, తాంబూలం ఇచ్చేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా అయిపోయి ఒక స్వీటు, బూందీ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. కానీ అది శాస్త్ర సమ్మతం కాదు. మన హిందూ ధర్మాలు తెలియజేస్తున్నాయి. ఇంత గొప్ప సంస్కృతి మనది తక్కువ చేసి విదేశాలను పొగటం మన తల్లిని మనం దూషించినట్టే. కాబట్టి మన శాస్త్రాలను ఆచరించి మంచి ఫలితాలను పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.